చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ తేదీ ఆగస్టు 23, 2025 చీపురుపల్లి నియోజకవర్గంలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా ప్రత్యేక ముద్దతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాల మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్గా ఏర్పడి రోజువారీ భవన కార్మికులు రైతు కూలీలు సేవించే చీప్ లిక్కర్ పై ప్రత్యేక ముద్రతో అదనంగా ఒక్కొక్క సీసాపై 10 రూపాయలు పెంచి ప్రతి పల్లెకు బెల్ట్ షాపుల ద్వారా విక్రయించే అక్రమ దందాకు తెరలేపారని జనసేన పార్టీ దృష్టికి తెలియవచ్చినది. ఈ సందర్భంలో ఈ రోజున చీపురుపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ వారికి రాతపూర్వక రిపోర్టు విన్నపములను అందించడం జరిగింది. ఈ విధంగా పేదవాడు తాగే చీప్ లిక్కర్ పై అదనంగా 10 రూపాయలు ఎంఆర్పీ రేట్ కంటే పెంచి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పేదవాడు తాగే చీప్ లిక్కర్ పై అదనపు భారాన్ని వేసి వారి కుటుంబాలను దోచుకుతింటున్న అక్రమంగా మద్యం రేటు పెంచి అమ్ముతున్న షాపులపై విచారణ జరిపించి లైసెన్సులు రద్దు చేసి సంబంధిత వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, చీపురుపల్లి టీడీపీ నాయకులు రౌతు షణ్ముఖరావు గారు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడం జరిగింది చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లిలో. ఎందుకంటే మాకు కంప్లైంట్లు వచ్చాయి, సిండికేట్ అయ్యి బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్మడం, వాటి మీద సలార్ సినిమాలో ముద్ర వేసి ఎక్స్ట్రా అమ్మడం, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలామంది మాకు కంప్లైంట్లు వచ్చాయి. ప్రతి విలేజ్లో కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కూడా ప్రతి పంచాయతీల్లో విచ్చలగిడికి అమ్మడం, అలా నచ్చిన రేట్లకు అమ్ముకొని దానికి ఎవరు మరి సపోర్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు సీఏ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయాలనేసి కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత బెల్ట్ షాప్ ఉంటే 5 లక్షలు పైన వేయమని చెప్పారు. అలాగే మరి వాళ్ళకి ఆదేశాలు ఎవరు ఇచ్చారో వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు సీఏ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఎవరైతే ఈ ఎక్స్ట్రా రేట్లకి మరి సిండికేట్లు అయ్యారో అవన్నీ కూడా రద్దు చేసి ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పనిచేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తెలియజేస్తాం.